శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హిరణ్యకశిపుడు అస్త్రములు వర్షించుట. అస్త్రములన్నింటిలో గొప్పది మహాదారుణము అగు దండాస్త్రం, ఘోరమగు కాలచక్రం, విష్ణుచక్రం, ఉగ్రమును, త్రిలోకదాహకము అగు పైతామహం, విచిత్రాసని, శుష్కాసని, అర్ధరాసని, ఉగ్రమగు రౌద్రము, శూలము, కాలము, ముసలము, మోహనము, శోషణము, సంతాపనము, తాపం కలిగించినది, విలాపనము, ఏడిపించినది, కన్నుల వెంట నీరు కారునట్లు చేయినది, వాయువ్యము, మదనము, కాపాలము, కైకరము, అప్రతిహతమగు ఎదురులేని శక్తి, క్రౌంచము, బ్రహ్మశిరము, సోమము, శైశిరము, శిశిరము, మంచుకు సంబంధించినది, కంపనం, వణికించినది, శాతనం, చెక్కునది, మహాభయంకరమగు త్వాష్ట్రం, అక్షోభ్యమగు కలతపరచనలవి కాని, కాలముద్గరము, మహాబలమగు తపనం, సంవర్తనం, మోహనం, మాయాధరము, ప్రీతికరము అగు గాంధర్వం, నూతనమగు చందనము, ఆహ్లాదకరము, ప్రస్వాపనం, నిద్రింపచేయునది, ప్రమథనం, వారణం, ఎదురులేని నడకగల పాశుపతం, హయశిరము, బ్రహ్మము, నారాయణము, ఐంద్రము, అద్భుతమగు సార్పము, ఓటమి నిరకని పైశాచము, సౌషధము, సామనము, మహాబలంకల భావనము, ప్రస్వాపనము, వికంపనము అను ఈ దివ్యాస్త్రాలు హిరణ్యకశిపుడు ప్రజ్వలించు అగ్నిపై ఆహుతి వలె నరసింహునిపై ప్రయోగించెను. వేసవేంది సూర్యుడు తన కిరణాలతో హిమవంతుని వలె ఆ అసురోత్తముడు ప్రజ్వలిల అస్త్రాలతో నరసింహుని క్రమ్మివేశను. కోపమనే వాయువు చెలరేపగా దైత్యసేన అనే సాగరం క్షణంలోనే సముద్రం మైనాకుని వలె ప్రాసపస ఖడ్గ గదా ముసల వజ్రాసనులతో అగ్ని సమాహితులై మండు మహావృక్షాలతో, ముద్గర కిండివాల శిలలతో, రోళ్లనే ఆయుధాలతో, పర్వతాలతో, మండుచుండు శతఘ్నులతో, మహాభయంకర దండములతో ఆ నరసింహదేవుని ముంచివేశెను. ఆ దానవులు హస్తములందు పాసములు గ్రహించి మహేంద్ర వజ్రములతో, ఆసనులతో, సమాన వేగము కలిగి పైకెత్తిన బాహువులతో, ఉన్నత శరీరములతో, మూడు తల్లులు నాగకుమారుల వలె నారసింహుని చుట్టూ నిలిచిరి. బంగారు మాలలతో కల్లోడితంగా అలంకరించుకున్న అవయవాలతో, విశాలములకు పట్టు వస్త్రాలతో చుట్టబడ్డ శరీరాలతో, ముత్తెపు గుత్తుల సరులతో అలంకరించబడ్డ దేహాలతో, విశాలములకు రెక్కలు గల హంసల వలె వారుండిరి. వాయు సామర్థ్యం కలిగి భుజకీర్తులతో, కిరీటాలతో, హద్దుమీరిన అందం కలిగి ఉన్న ఆ దానవ శిరములు ప్రభాత రవికిరణ సమతేజస్సులతో అన్ని వైపులకు కనబడుచుండెను. ఉగ్రులై జ్వలిస్తూ తనపై శస్త్రాస్త్రాలు విసురు ఆ మహాబలులు ప్రయోగించు మహాస్త్ర సమూహములను, బాణములను తన కమ్మగా ఎడతెగక తనపై ఉన్న దట్టములకు చెట్లతో చీకట్లు కమ్మిన కందరముల నడమ భాగం గల పర్వతం వలె నరసింహుడుండెను. మహాబలులకు దైత్యగణాల వారందరూ కూడి మహాస్త్ర జాలములతో కొట్టుచున్నను. ఆ భగవానుడు ఆ యుద్ధమున హిమాచలం వలె ఉన్నవాడున్నట్లు నిలిచినే కాని ఏమాత్రం కంపించలేదు. కానీ ఆ దితిసుతులు అగ్ని సమాన తేజస్కుడు నరసింహరూపుడుగా ఆ దేవునిచే సంతాపితులై భయమంది సాగర జలాలతో ఏర్పడిన పెద్ద అలల పెనుగాలి చేయవలే మిక్కిలిగా చలించిరి. హిరణ్యకశిపుని వధాది కథనం. సూతుడు ఋషులకు ఇంకనూ ఇట్లు చెప్పసాగెను. గాడిదలు, పాములు, మొసళ్ళు, ఈహామృగములు, వరాహములు, హంసలు, కోళ్లు, సింహములు, కాకులు, గద్దలు, పావురములు, ఈ ప్రాణుల మోముల వంటి ముఖములు, బాలసూర్యుడు, ధూమకేతువు, అర్ధచంద్రుడు, ప్రజ్వలించు అగ్ని మెరపులు, చక్రములు, కొరవులు, వీటిని పోలిన మొగములు కలిగి నోర్లు తెరుచుకుని భయంకరులై నాలుకలు కోయిచు బలగర్వితులకు దానవులు, కైలాస సదృశ శరీరం కలిగి అవధ్యుడుగా ఆ మృగేంద్రునిపై యుద్ధమందు కురియించిన బాణవర్షములు అతనికి ఏమయో వ్యధ కలిగించలేదు. దానవేశ్వరులకు అప్పుడు ఇంకను మరికొన్ని ఘోర బాణముల నా మృగేంద్రునిపై సర్పముల వలె బుసకొట్టుచు క్రుద్ధులై ప్రయోగించిరి. కానీ దానవేంద్రులు ప్రయోగించిన ఆ ఘోర శరములన్నీ పర్వతమందు మెరుపుల వలె ఆ నృసింహ శరీరాన నాశనం చెందెను. అంతటా దైత్యులు క్రోధ సమన్వితులై జ్వలించు చక్రములను అన్ని వైపుల నుండి శీఘ్రంగా అతనిపై విసిరిరి. అన్ని వైపుల నుండి పడుతున్న చక్రములతో ఆకాశం ప్రళయకాలాన మిగుల ప్రకాశించు చంద్రాదిత్యాది గ్రహములతో వలె వెలుగుచూ కనబడెను. అగ్నిజ్వాలల వలె చెలరేగు ఆ చక్రములన్నింటినీ మహాత్ముడా మృగేంద్రుడు మృంగెను. అవి అతని నోటిలోనికి పోవచ్చు మేఘపు నడమ గుహలలో చోరు చంద్రసూర్యాదుల వలె ఉండెను. మరలా హిరణ్యకశిపు దైత్యుడు చాలా పెద్దదే ప్రజ్వలించుచు భయంకరమై శుద్ధమనర్చబడి తన యందలి ఆయుధముల నుండి వెలువడు మెరపుల కాంతులతో వ్యాప్తమైన శక్తిని ప్రయోగించెను. తనపైకి వచ్చి పడుతున్న ఆ ఉత్తమ శక్తిని మృగేంద్ర భగవానుడు భయంకర హుంకారంతో విరిచెను. అది విరిగి నేలపై పడుచు నిప్పురవ్వలతో అంతరిక్షం నుండి రాలిపడు మహోల్కల వలె కనబడెను. రాక్షసులు ప్రయోగించు శరపంక్తి నృసింహునికి దూరమందే నిలిచి ప్రకాశించు రూపం గల నల్లకలువ పూరేకుల దండల వలె కనబడెను.
ఆ దేవుడు లోకమందలి అన్ని సింహాల వలె గర్జించి లోక సాధారణ సింహం వలె విక్రమించి గాలి గడ్డి కొనల వలె ఆ సేనను నశింపచేశాను. అంతట దైత్యేంద్రులు ఆకాశమందుండి మహాకాంతి గల కొండలంతటి శిలాఖండములతో గిరిశృంగములతో రాళ్లవాన కురియించిరి. అది ఆ దేవుని తలపై పడి మినుగురు పురుగుల వలె గుంపుల వలె 10 దిక్కులకు చెదరను. మరలా వారు శత్రునాశకుడుగా తన్ని మేఘములు జలధారలతో కొండను వలె రాళ్లరాశులతో కప్పిరి. అయినను భయంకర వేగం గల సముద్రము పర్వత శ్రేష్టమకు మందరాన్ని కదల్చలేనట్లే వారా దేవుని చలించలేకపోయిరి. ఇట్లది వ్యర్థమై పడిపోగా జలవర్షం బండి ఇరుసంత లావగు ధారలతో అన్ని వైపుల నుండి పడసాగెను. ఆకాశం నుండి తీవ్ర వేగం కలిగి అన్ని వైపుల నుండి పడు జలధారలతో ఆకాశము దిక్కులు విదుక్కులు అంతరిక్షం ద్విలోకం భూమి అంతయు కమ్మబడను. కానీ అవి ఆ దేవుని తాకనైనా తాకకుండెను. ఆ ధారలు యుద్ధమును మృగేంద్ర రూపం నిలిచిన అతనికి వెలుపలనే కాని మీద పడకుండెను. ఇట్లు రాళ్లవాన అనగా నీటివాన ఎండగా ఆ దానవుడు అగ్ని వాయువులను చెలరేపుచు మాయను పన్నెను. సహస్రనేత్రుడగు మహేంద్రుడు ఆ అగ్నిని మేఘాలతో కూడా కురియించిన మహాజాలు వర్షంతో చల్లార్చెను. అదియు శమించగా ఆ దానవుడు అన్ని వైపుల నుండి ఘోరమై క్రమ్ము తీవ్రాంధకారం సృజించెను. ఇట్లు కమ్మిన చీకటి నడుమ దానవులు ఆయుధాలు పట్టి చుట్టూ నిలువగా భగవానుడు సూర్యుడి వలె తన తేజం చే చుట్టబడి ప్రకాశించెను. మరియు దానవులు ఆ దేవుని లలాటాన త్రిశూలపు గురుతులతో 3గా చీలిన కణబొమ్మ ముడిరేక త్రిపదగా 3 త్రోవల ప్రవహించు గంగవలే కనబడెను. ఇట్లు తమ మాయలన్నీ హతములు కాగా దైత్యులు వివరణలై హిరణ్యకశిపుని శరణు వేడిరి. హిరణ్యకశిపుని చావుని సూచించు ఉత్పాతములు. ఆ హిరణ్యకశిపుడును తన తేజస్సుతో మిగులు దహించువాడవలే క్రోధంతో ప్రజ్వలించసాగను. దానితో జగత్తు తమస్సుతో నిండెను. ఆవహం ప్రవహం వివహం ఉదావహం పరావహం సంవహం పరివహం అను శ్రీమంతములను మహాబల పరాక్రములకు గగన సంచారులకు ఈ సప్తవాయువులు ఉత్పాత భయంను సూచించుచు క్షోభిల్లెను. సర్వలోక క్షయ కాలమున ప్రాదుర్భవించు గ్రహములు గగనమున తమ ఇచ్చకు వచ్చినట్లు తిరుగుచూ కనబడెను. శత్రునాశకుడు తారాపతి నిశాకరుడు అగు చంద్రుడు తన సహజ మార్గమును విడిచి గ్రహ నక్షత్రములతో కూడి మరొక మార్గమున సంచరింపసాగెను. పగలు సూర్యభగవానుడు వివర్ణుడయ్యాడు. అంతరిక్షాన నల్లని పెద్ద మొండెం కనబడెను. అగ్ని భగవానుడు భూమిపై ఉండి అక్కడ జ్వాలలతో వెలుగక మాటిమాటికి ఆకాశమున మండుచూ కనబడెను. అంతరిక్షాన పొగ వన్నెతో వెలుగు సప్త సూర్యులు ఉదయించి కనబడిరి. అంతరిక్షాన వెలుగు చంద్రుని కొమ్ములపై గ్రహములు ఎడమ కొమ్మున శుక్రుడు కుడి కొమ్మున బృహస్పతి ఎడమను శనియు కుడి కొమ్మున అంగారకుడు ఈ ఇద్దరు మండు అగ్నివల్లే ఉండి కనబడిరి. యుగాంతాన మాత్రమే ఇట్లు కనబడవలసిన ఆ గ్రహములు మెల్లగా ఇట్లు చంద్ర శృంగములపై నడిచి కనబడెను. గ్రహములతో నక్షత్రములతో కూడి రోహిణి సహితుడై లోకపు చీకట్లు పోగొట్టవలసిన చంద్రుడు రోహిణిని మెచ్చక ఆమెకు దూరమయ్యను. ఇది చరాచర లోకనాశ సూచకం. చంద్రుని రాహువు మింగెను. ఉల్కలు చంద్రుని క్రమ్మెను. అవి ప్రజ్వలిస్తూ తమ ఇచ్చ వచ్చిన కక్షలలో చంద్రుని ఆశ్రయించి తిరగసాగెను. దేవతలకు దేవుడగు ఇంద్రుడు నెత్తుటివాన కురియించెను. గగనం నుండి మహాధ్వనులతో మెరుపుల వంటి ఉల్కలు పడెను. వృక్షములు అకాలమందు పూచెను, ఫలించెను, తీగలు ఫలించెను. ఇవన్నీ ఇట్లు దైత్యనాశమును సూచించెను. పండ్ల నుండి పండ్లు, పూల నుండి పూలు వచ్చుచుండెను. సర్వదేవతా ప్రతిమలు కన్నులు తెరచును, మోయెను, నవ్వును, ఏడ్చును, గంభీరంగా అరచును, పొగలు గ్రక్కును, మండును. ఇట్లవు మహాభయమును సూచించసాగెను. గ్రామములందుండు మృగపక్షులు అరణ్య మృగపక్షులతో కలిసి తిరగసాగెను. యుద్ధ సూచకములయ్యి మృగములు భయంకర ధ్వనులు చేసెను. నదులు మలిన జలంతో ఎదురు ప్రవహించసాగెను. దిక్కులు నెత్తుటితో ధూళితో మలినములై కాంతిహీనములయ్యను. పూజార్హములకు వనస్పతులు పూయక కాయ చెట్లు వానస్పత్యములు పూచికాయ చెట్లు పూజలను అందుకొనుచుండెను. పూజించకపోయిన వేళకు అవి వాయువేగ వశమును వంగుటయో విరుగుటయో నమస్కరించినట్లు నేలకు వాలుటయో జరుగుచుండెను. ఏ ప్రాణులకు నీడయే కాడరాక రవి మధ్యాహ్నం దాటి అపరాహ్నం ప్రవేశించే సమయాన హిరణ్యకశిపుని భవనం మీదను వాని భాండాగార ఆయుధాగారములందును తేనెతుట్టెలు పట్టెను. ఇట్లు ఇవియు ఇంకను అనేకములను దైత్యనాశమును దేవజయమును సూచించినవియకు ఘోర ఉత్పాతములు కాలనిర్మితములై కనబడెను. మహాత్ముడకు దైత్యేంద్రుడు కోపంతో భూమిని కంపింపచేయుచుండ 4, 5, 7 తలలు గల నాగులు వాసుకి తక్షకుడు కర్కోటక ధనంజయులు ఏలాముఖ కాళియు
మహాపద్మలో విషజ్వాలలతో కళతరందని తమ నోళ్ల నుండి అగ్నిని క్రక్కసాగిరి. సహస్ర శిరస్కుడు బంగారు తాటి చెట్లు ధ్వజంగా కలవాడు మహాసమర్థులు మహాభాగుడు అనంతుడగు శేషుడు దేనికి ఎన్నడూ కంపింపనివాడు కూడా కంపించెను. నీటి నడమను సంచరించుచు ప్రకాశించు అన్ని ప్రాణులు అప్పుడు ఆ దైత్యేంద్ర కోపకంపితములయ్యను. పాతాళ చల సంచారులై మేలగు తేజస్సు గల పాతాళ మందలి నాగములను అవి ఎంతగా కంపింప చేయుటకు అలవి కానివయ్యను కంపితములుగా చేయబడను. హిరణ్యకశిపు దైత్యుడప్పుడు కోపంతో పెదవుల పుటమును కొరుకుచు తన అన్నయ్య యజ్ఞవరాహుని చేతిలో మరణించువాడు ఒక హిరణ్యాక్షుడి వలె భూమిని స్పృశించుచూనే భూమినిగాక భాగీరథి కౌశికి సరయు యమున కావేరి కృష్ణవేణి తుంగవేణి గోదావరి చర్మన్వతి సింధు నదులను మేకలమున పుట్టిన శుభజలం కల నర్మదను మణివంటి నీరు గల సోనమును గోవుల మందలతో నిండిన గోమతిని పూర్ణ సరస్వతి మహి కాళమహి నదులను పువ్వులతో కూడి ప్రవహించే సరయూ నదిని సర్వరత్నాలతో ప్రకాశించే జంబూ ద్వీపాన్ని బంగారు గండలతో అలంకృతమగు సువర్ణ పుటక దేశమును మహానదంతో శైలవనములతో శోభించు లౌహిత్య దేశమును ఋషులకు వీరులకు గణయకు దేశమును కోసకారుల పట్టణాన్ని మగధ మహాగ్రామాంధ్రాంగకురు సాల్వ విదేహ మాలవ కాశీ కోసల దేశములను కూడా తాకినట్లయి ఇన్నియూ కంపించను. కైలాస శిఖరాకారమును విశ్వకర్మచే స్వయంగా నిర్మితమునకు వైనతేయ భవనమును ఎర్రని నీరు కలిగి మహాభయంకరముగు లౌహిత్యమున సముద్రమును శతయోజనోన్నతం బంగారు వేదికలు కలిదియు మేఘపంక్తులకు ఆశ్రయమును సూర్యుని వలె ప్రకాశించు బంగారు తాళ తమాల పుష్పిత కర్ణికార వృక్షాలతో అలంకృతమగు ఉదయ పర్వతమును గైరిక ధాతువులతో అలంకృతమగు అయోముఖమును పైభాగమందు ఇనుప ధాతుశిలలు కల పర్వతాన్ని చీకటి చెట్ల అడవుల వాసనలతో నిండిన శుభమగు మలయ పర్వతాన్ని సురాష్ట్ర బాహ్లికాభీర పాండ్య కళింగ వంగ భోజ తామ్రలిప్త పుండ్ర పౌండ్ర వానసూల దేశములను దేవతలు అప్సరసులు ఆ దైత్యంచే కంపింప చేయబడను. పూర్వమే ఎల్లరకు చేరురానిదిగా నిర్మించబడినది సిద్ధచారణ సంఘములతో వ్యాప్తమును మనోరమమగు అగస్త్య భవనాన్ని విచిత్ర నానా పక్షులు పూచిన పెద్ద చెట్లు స్వర్ణమయ శిఖరాలు అప్సరోగణ సంగీత వాదములు కలిగి లక్ష్మీయుక్తమై చూచుటకింపగు పుష్పితకమ్మను పర్వతమును సముద్రంచే చీల్చుకొని పైకి లేచినట్లుండి చంద్రసూర్యులకు విశ్రామస్థానమై చంద్రసూర్య కిరణ సదృశములకు మహాశృంగములతో ఆకాశాన్ని ఉరయిచున్నదో ఉండుచు సముద్ర జలంతో చుట్టబడి శతయోజనోత్పన్నమై ఋషులు ప్రసరింపజేయు మెరుపుల గుమ్ములు గల వైద్యుతమ మహాపర్వతమును శ్రీమంతమగు వృషభ పర్వతమును శుభమగు అగస్త్య గృహం గలదై విశాల కక్షలు కలిగి ఎవరికి ఎదిరించాలవి కాని కుంజర పర్వతమును సర్పములకు ఆవాసమగు భోగవతీపురియు మహాసనగిరియు పార్యాత్ర పర్వతమును గిరిశ్రేష్ఠమగు పర్వతమును లేత చక్రవంతమును వారాహ పర్వతమును సువర్ణమయమగుచు ఎదిరింపాలవి కాని వాడు మేఘ దుష్టాత్ముడు విశాల నేత్రుడు గంభీర ధ్వని కలవాడు ఒక నరకుడు వసించు శుభ ప్రాగ్జ్యోతిషపురమును అచటి 60,000 సూర్యుల వలె ప్రకాశించినది. యక్ష రాక్షస గంధర్వులు ఎల్లప్పుడూ సేవించినది తన నడుమ బంగారు కలదియు మేఘములకు మిత్రమును అగు మేరు పర్వతమును శైలేంద్రమగు కైలాసాన్ని ఆ దానవేంద్రునిచే కంపింపచేయుచుండెను. బంగారు నీటితో కప్పబడ్డ వైఖానస సరస్సు హంసకారండవ పక్షులతో కడతనందుచుండ మానస సరస్సు త్రిశృంగం పర్వతం కుమారి నది మంచురాశితో కప్పబడి ఉండు మందల పర్వతం ఉసిరబిందు భద్రప్రస్థ పర్వతాలు ప్రజాపతి పుష్కర దేవాభ్రవాలుక పర్వతాలు క్రౌంచ సప్తర్షి ధూమవర్ణ పర్వతాలు మరియు ఆయా ఉద్యానములు పర్వతములు దేశములు జనపదములు నదులు సముద్రాలు మహీపుత్రుడు కపిలుడు వ్యాఘ్రవంతుడు ఖేచరులు గగన సంచారి దేవతలు సతీపుత్రులు సత్లోక నివాసులు పాతాళతల నివాసులకు వారు రౌద్రం అను నామంగల దేవగణము అంకుశమాయుధంగా గల మేఘనాముడు భయంకర వేగం గల ఊర్ధ్వగుడు ఈ అందరూ హిరణ్యకశిపునిచే కంపింప చేయబడిది. అప్పుడు హిరణ్యకశిపుడు గదాశూలమును దాల్చి భయంకరుడై మేఘముల గణం వలె ప్రకాశించుచు అట్లే ధ్వని చేయుచు అట్లే వేగం కలిగి దేవశత్రుడగు ఆ దైత్యవీరుడు నృసింహుని మీదకు పరిగెత్తుకుని వచ్చెను. అంతటా మృగేంద్ర రూపుడగు హరి ఓంకార మాత్ర సహాయుడై వాని మీదకి దుమికి వాడి యొక్క పెద్ద గోళ్లతో పోరి వారిని చీల్చి చంపెను. ఆ దైత్యోన్నాశంతో భూమి కాలము చంద్రుడు ఆకాశం గ్రహములు రవి సకల దిశలు నదులు పర్వతాలు మహాసముద్రాలు నైర్మల్యమందనం
అంతటి దేవతలు ఋషులు మునులు శాశ్వతులుగా ఆ దేవదేవుని దివ్యనామాలతో స్తుతించిరి. దేవా, నీవు ఏ ఈ నారసింహ రూపమును ధరించదవో దాన్ని పరాపరతత్వం ఎరిగిన వాడు అర్చన చేయుదురు అని పొగడిరి. బ్రహ్మ ఆ నరసింహుని ఇట్లు స్తుతించెను. బ్రహ్మరుద్రుడు దేవసత్తముడు ఒక మహేంద్రుడు లోకమునకు కర్తయు వికర్తయు పరిణామం అందించువాడు లయం నందించువాడు కారణభూతుడును అయి ఉండయు తాను ఏ మార్పు లేకయుండు తత్వం నీవే. పరుడు అగు సిద్ధుడు పరదేవుడు పరమంత్రము పరమ హవిస్సు దేవతలను ఉద్దేశించి అగ్నిలో అర్పించు ద్రవ్యము పరమధర్మము పరమ విశ్వము పరమ సత్యము పరమ తపము పరమ పవిత్రము పరమ మార్గము పరమ యజ్ఞము పరమ హోత్రము పరమ శరీరము పరమ బ్రహ్మము పరమ యోగము పరమ వాణి పరమ రహస్యము పరమగతి పరమం కంటే పరమమగు రహస్యము పరమపదము పరమ హృద్యము పరమ దేవుడు పరమ భూతము పరమ నిదానము పరమ పవిత్రము పరమదాంతము అన్నింటినీ అణుచినది నీవే అని తత్వవేత్తలు చెబుతున్నారు. ఇట్లా నారాయణ దేవుని స్తుతించి సర్వలోక పితామహుడు భగవానుడు ప్రభువు అగు బ్రహ్మ తన లోకమున కేగెను. తూర్యములు మ్రోయిచుండ అప్సరసలు నృత్యమునర్చుచుండ ఈశ్వరుడుగు హరి క్షీరసాగరపు ఉత్తర తీరమున కేగెను. గరుడధ్వజుడుగా ఆ దేవుడక్కడ ప్రకాశిస్తున్న నారసింహ శరీరాన్ని ఉంచి తన ఎప్పటి రూపం ధరించి అష్టచక్రములు కలదియు భూతములతో కూడినదియు ప్రకాశించినది ఒక వాహనంతో అవ్యక్త తత్వానికి కూడా మూల ప్రకృతి యగు సర్వసాక్షిభూత శుద్ధ చైతన్య రూపంతో ఆ ప్రభువు స్వస్థానమున కేగెను. ఓం శాంతి శాంతి శాంతి.